వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల ఘనత. మానవ ఐవీఎఫ్ తో కంగారు పిండాల అభివృద్ధి. మానవ ఐవీఎఫ్ ని ఉపయోగించి ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు తొలిసారిగా మార్సుపియల్ జాతి కంగారు పిండాలను విజయవంతంగా సృష్టించారు. ఆస్ట్రేలియాలో ఉండే ఈ మార్సుపియల్స్ అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. తమ పరిశోధనా బృందం మానవ ఐవీఎఫ్ లో సాధారణంగా ఉపయోగించే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ICSI ద్వారా 20కి పైగా కంగారు పిండాలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. అయితే ఈ IVF కి బూడిద రంగు కంగారులే అనువైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే వాటి జనాభా కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉనికిలో ఉండటం కారణంగా వాటి జన్యు పదార్థం సమృద్ధిగా అందుబాటులోకి ఉంటుంది. అలాగే ఈ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ జాతుల పరిరక్షణకు సంతానోత్పత్తి ప్రయత్నాలలో గణనీయమైన ప్రయోజనాన్ని అందించిందని చెప్పారు. దీనికోసం లక్షలాది స్పెర్మ్ సజీవంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఈ పరిశోధన విజయవంతం కావడంతో పరిశోధకులు జన్యు వైవిధ్యాన్ని ప్రవేశపెట్టేలా మరణించిన జంతువుల నుంచి జన్యు పదార్థాన్ని సంరక్షించడానికి IVF ని ఉపయోగించాలని పరిశోధన బృందం చూస్తోంది. అలాగే ఈ సృష్టించిన జంతువులు పర్యావరణానికి అనుకూలంగా మనుగడ సాగించేలా చూడటానికి ఈ జన్యు వైవిధ్యం తప్పనిసరి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్షీణత రేటు భయానకంగా ఉంది. ఇప్పటికే 38 జాతులు కనుమరుగైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పరిశోధన సరికొత్త ఆశను అందిస్తోంది. అంతరించిపోతున్న దశలో ఉన్న కంగారు జాతులు మార్సుపియల్స్ జాతికి సంబంధించిన కోలాస్, టాస్మానియన్ డెవిల్స్, నార్థన్ హెయిరీ నోజ్డ్ వొంబాట్స్, లీడ్ బీటర్స్, పోసమ్స్ వంటి కంగారు జాతులు అంతరించిపోతున్న దశలో ఉన్నట్లు చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఆ జంతువులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టినట్లు క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. పరిశోధన కోసం తమ బృందం ఇటీవలే మరణించిన కంగారుల నుండి స్పెర్మ్ గుడ్డు కణాలను సేకరించినట్లు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.